మా అస్తిత్వాన్ని శంకించిన విధంగా తమరు మాట్లాడారు. తెలంగాణ ఎవరో తెస్తే ఇస్తే రాలేదు, ఎవ్వరు పట్టించుకొని నాయకుడు కూడా నేను పట్టించుకున్నా అనేది సెన్సిటివ్ ఇష్యూ. కానీ తెలంగాణ వాళ్ళు అనలే మా గద్దరన్నని మీరు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వాడుకుంటున్నా అనలేదు. అన్నగారు ప్రజెంట్ చేసిన విధానమే రెచ్చగొట్టే విధానంగా ఉంది. సెన్సిటివ్ ఇష్యూ నేను రాసి 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 దాన్ని ఇంకా పెద్దగా చేస్తున్నాను. ఇది ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ సంబంధించిన ఇష్యూ అని. అరే అడిగిండొచ్చు దీవయ్యా, నువ్వు గట్ల రోడ్ మీద చెప్తావరా బే, ఉండొచ్చు గట్ల చెప్తావరా బే. నేను ఇంకొకటి కూడా ఏంటంటే మా నాన్న కారు ఇచ్చిండు అంటే మా నాన్న గురించి మేము చిన్నప్పటి నుంచి విన్నాం. ఏమైనా సోషల్ మీడియా అందరికీను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే లెట్ us నాట్ బిల్డ్ అ రాంగ్ సొసైటీ. ఇంటికి పోలీసులు వచ్చి కాల్పులు జరిపినప్పుడు మీరే వెంటపడి పోలీసుల వెంటపడి నెంబర్ కూడా నోట్ చేసుకున్నారంట, ఏం జరిగింది? సో ఎంత గ్రేట్ అంటే మా మదర్ సాక్రిఫైస్. ఫైరింగ్ స్టార్ట్ అయితే మా మదరు ఆ చాయ్ గ్లాసులు పక్కన పడేసి మా నాన్నకు దుండగులకు మధ్యలో నిలబడింది. ఇన్నేళ్ళు అవుతున్నా ఒక్కసారి కూడా ఆటో డ్రైవర్ వచ్చి నేనే గద్దరని నా ఆటోలో కూర్చోబెట్టుకొని తీసుకుపోయి అడ్మిట్ చేసి రక్షించానని ఆయన ఎక్కడ చెప్పుకోవట్లేదు. మాట్లాడుకొని బ్యాగులు నింపుకుంటారు, పబ్బాలు నింపుకుంటారు, పదవులు తెచ్చుకుంటారు. నాకు అభ్యంతరం లేదు. ఎందుకు తెలుసా? ఆ దెబ్బల నుంచి ఇంకా దెబ్బలు మానలేదన్నా. నా బాధలు ఆ దెబ్బ మానలే. నువ్వు దెబ్బ మానకముందే మళ్ళీ నువ్వు దాన్ని చూసి పెడితే ఎట్లా? కాకపోతే ఎవరైనా సరే తెలంగాణ గురించి మాట్లాడే ముందు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారినాయి. ఎక్కడ చూసినా ఇదే చర్చ. కానీ చాలామంది తెలంగాణ మా అయ్య జాగిరే, తెలంగాణలో జాగిరే అని కామెంట్ చేసినప్పటికీ ఆ కామెంట్స్ అన్ని ఒక ఎత్తు అయితే తెలంగాణ ఇప్పుడు మా జాగిరు, గతంలో మా అయ్యల జాగిరు, భవిష్యత్తులో మా పిల్లల భావితరాల జాగిరని ఏకంగా ప్రజా యుద్ధ నౌక స్వర్గీయ గద్దర్ గారి కుమార్తె వెన్నెల గద్దర్ గారు రిలీజ్ చేసిన వీడియో చాలా వైరల్గా మారింది. పవన్ కళ్యాణ్ని గద్దర్ కుమార్తె కౌంటర్ చేసిందా అని చెప్పేసి మొత్తం మీడియా కూడై వస్తుంది. ఈ సంబంధించి మనతో పాటు హిట్ టీవీతో గద్దర్ కుమార్తె, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ చైర్పర్సన్ వెన్నెల గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. నమస్తే తమ్ముడు. ముఖ్యంగా అందరూ చేసిన కామెంట్స్ ఒక ఎత్తు అయితే మీరు చేసిన కామెంట్స్ గురించి అవే చర్చనీయాంశంగా మారినాయి. అంటే గద్దర్ కుమార్తె కామెంట్ చేసింది ఆ పవన్ కళ్యాణ్ పైన. పవన్ కళ్యాణ్ గద్దర్ గారు ఎంత క్లోజ్ ఉండే, తెలంగాణ నాయకులు కూడా ఈర్ష్యపడుతుంటే అలా బాగా ప్రేమ అనుబంధంతో ఉంటుండే అని చెప్పేసి. సో మీరు చేసిన కామెంట్స్ మీకు ఎక్కడ బాధ అనిపించినాయి? మీరు అలా కామెంట్ చేయడానికి కారణం ఏంది? ముందుగా తెలంగాణ ప్రజలందరికీ వందనాలు. నేను నా ఫస్ట్ వీడియో రిలీజ్ చేసినప్పుడే చెప్పాను, ఒక తెలంగాణ ఆడబిడ్డగా చాలా బాధ అనిపించింది. మా అస్తిత్వాన్ని శంకించిన విధంగా తమరు మాట్లాడారు. తెలంగాణ ఎవరో తెస్తే ఇస్తే రాలేదు, పోరుబాట బట్టి రక్తం చిందించి త్యాగాలు చేసి తమని ఆహుతి చేసుకుంటే వచ్చింది తెలంగాణ. సో ముందుగా గద్దరన్న బిడ్డ కంటే ఎక్కువ ఒక తెలంగాణ ఆడబిడ్డగా చాలా బాధ అనిపించింది. ఇక్కడ పవన్ అన్న గారు కొంతమందిని అనిండొచ్చు మీ అయ్య జాగిరా అని, అడ్డుకునే వాళ్ళని ఎవరైతే అడ్డుకుంటున్నారో. కాకపోతే ఎవరు అడ్డుకోవట్లేదు. ఇట్స్ వెరీ సింపుల్, ఇట్ ఇస్ అ వెరీ క్లియర్ ఫ్రెండ్. నోబడీ ఆర్ స్టాపింగ్ ఎనీబడి. తెలంగాణ ఒక మినీ ఇండియా. భారతదేశం నుంచి అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ వచ్చి స్థిర నివాసం ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటూ బిజినెస్లు చేసుకుంటూ ప్రతి ఒక్క చోట చూస్తే మన తెలుగు వాళ్ళు తెలంగాణ వాళ్ళకంటే ఎక్కువ బయట రాష్ట్రాల వాళ్ళే కనిపిస్తుంటారు మనం. అట్లాగే ఒక పార్టీ స్థాపన కూడా తెలంగాణ ఆవిర్భవించినాక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఎన్నో పార్టీలు పుట్టుకొచ్చాయి. సో అట్లాగే జనసేన పార్టీ కూడా మన పోటీ చేసింది. జనసేన పార్టీ కూడా సపోర్ట్ చేసింది ఇక్కడ బీజేపీకి పోటీ చేసిన వాళ్ళకు. అప్పుడు ఎవరు అడ్డుకోలేదు, ఎవరు పందాల వాళ్ళు పోటీ చేసినారు. సో కొన్ని మాటల యుద్ధంలో భాగంలో
బలైపోయింది తెలంగాణ అస్తిత్వం, బలైపోయింది తెలంగాణ గర్వం. హీఈస్ అవర్ ప్రైడ్ అని చెప్పుకున్న ఆ గొప్ప వ్యక్తి పేరనే బాధ అనిపించింది. ముఖ్యంగా చాలా వరకు ఈరోజు కూడా ఒక ప్రెస్ మీట్ జరిగింది. అంటే చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడడం ఏంది, ఆయనకు అవి ఇప్పించిన ఇవి ఇప్పించిన మాట్లాడుతున్నారు. కారు ఇప్పించిన గద్దర్ గారికి అంటే ముఖ్యంగా ఆయన మాట్లాడిన మాటలు కూడా కేవలం తెలంగాణకి నన్ను వ్యతిరేకంగా చూస్తున్నారు, తెలంగాణ వాళ్ళతో నేను చాలా మమేకమైనను. అందులో ప్రముఖులు గద్దర్ గారు ఆయన ఉన్నప్పుడు ఆయనతో ఎవరు బాగున్నారు, ఆయన కష్టాల్లో నేనుండే, ఆయన నాతో షేర్ చేసుకుంటుండే, ఆటోలో తిరగనీకి అయితే ఎలా తమ్మి అంటే నేను కారు ఇప్పించిన అని ఆ సందర్భానుసారం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. సో అది కూడా మీకు బాధ కలిగించుండొచ్చు. ఇలా మాట్లాడుతున్నది పవన్ కళ్యాణ్ మీకు అనిపించవచ్చు. మీకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు కారు ఇప్పించినారా? అయితే మీరు చెప్పినట్టే పవన్ కళ్యాణ్ గారు బాధపడి, అరే తెలంగాణ బిడ్డనే నేను కూడా, ఓకే రైట్, నేను కూడా ఆంధ్రలో పుట్టినా కానీ నేను తెలంగాణలో పెరిగినా, ఇక్కడ యాక్టింగ్ చేసిన ఎంతోమంది తెలంగాణ కవులకు, కళాకారులకు, మేధావులకు చేరదీసిన, నేను వాళ్ళకి సహాయం చేసిన, తెలంగాణ ఉద్యమంలో నా వంతు పాత్ర పోషించిన అని ఆ భావోద్వేగాలతో చెప్పే తరుణంలో గద్దర్ అనే గొప్ప నాయకుడికి కూడా ఎవ్వరు పట్టించుకొని నాయకుడు కూడా నేను పట్టించుకున్నా అనేది సెన్సిటివ్ ఇష్యూ. ఓకే, అంటే చెప్పడం ఎలా అయిందంటే ఇక్కడ సరే నేను చేసిన అనేది ఒక పక్కనైతే, గద్దర్ గారికి నేను తప్ప ఎవడు చేయలేదు, మీరేం బీకిండ్రా లేకుంటే ఎవడ చేసిందా అంటే, తెలంగాణలో ఎంతోమంది గద్దర్ గారిని కాపాడుకున్నారు కదా, తెలంగాణలో గద్దర్ గారిని ఎంతోమంది గౌరవించుకున్నారు. ఆయన పాట లేనిదే తెలంగాణలో ఏది ముందుకు సాగదు. సో అట్లాంటి టైంలో నేనే చేసిన, నేను తప్ప ఎవరు చేయలేదు అని అనేటప్పుడు కుటుంబ సభ్యుల మేమేమో కూడా బాధ అనిపించింది, ఎవరు ఉన్నప్పుడు ఎవరు చూసిరని. ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ తను ప్రజెంట్ చేసే విధానం ఏంటంటే, గద్దర్ లాంటి వాళ్ళు అవమానించబడ్డారు, గద్దర్ లాంటి వాళ్ళు అవమానించిన టైంలో నేను అన్నతో పాటు ఉన్నాను తోడుగా అని చెప్పడం పోయి అంతా నేనే చేశాను అనేది, అంతా నువ్వు ఎట్లా చేస్తావు, అది ఒకటి. ఇంకోటి ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఇంటిమెసీని, ఒక పర్సనల్ రిలేషన్, ఆ పర్సనల్ రిలేషన్ని, ఆ గౌరవప్రదమైన రిలేషన్ని, ఒక పవిత్రమైన రిలేషన్ని మీరు ప్రజెంట్ చేసే విధానం డిఫరెంట్ ఉంది. దానికన్నా ముందు చాలాసారి గద్దర్ గారి గురించి తెలంగాణలో పవన్ అన్న ఏ మీటింగ్ పెట్టినా గద్దర్ గారికి నివాళి అర్పించినారు, గద్దర్ గారి పాట పాడినారు, గద్దర్ గారు ఉద్యమాల గురించి చెప్పినారు. అప్పుడు ఎవరు ఇంత వ్యతిరేకించలేదు. ఆంధ్రాలో పోయినప్పుడు కూడా గద్దర్ అన్న తెలంగాణ వాదిగా, తెలంగాణ వాడే కాకుండా ఎంటైర్ భారతదేశం పీడిత తాడిత ప్రజల నాయకుడు, కళానాయకుడు. ఆంధ్రప్రదేశ్లో కూడా గద్దర్ గారి ప్రస్తావ వచ్చినప్పుడు ఎవరు వ్యతిరేకం, తెలంగాణ వాళ్ళు అనలే మా గద్దర్ అన్నని మీరు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వాడుకుంటున్నారు అనలేదు. గద్దర్ అన్న అందరి వాడు. కానీ ఇక్కడ అన్నగారు ప్రజెంట్ చేసిన విధానమే రెచ్చగొట్టే విధానంగా ఉంది. సరే ఆయన ఏదో నిన్నన్నారు, నువ్వేదో మీ మధ్య పంచాల అందరూ అంటే ఇది సెన్సిటివ్ ఇష్యూ. ఇది ఒక ప్రాంతీయ పోరాటమే కాకుండా ఒక అస్తిత్వ పోరాటం. తెలంగాణ వచ్చినాక నువ్వు మాకు బాగున్నావా, ఏమాక అసలు కలుస్తలేవు, ఏం సంగతి, ఇట్లా మాట్లాడక ముందైతే ఈ భాష మాట్లాడాలన్న భయం వేస్తుంది. ఈ భాష అంటేనే బూతు భాష అన్నారు, ఏమనుకుంటారో మాట్లాడితే అట్లా అని అర్థమైందా. ఎందుకంటే నేను గవర్నమెంట్ సంస్థలో పనిచేసాం, అక్కడ అందరూ తెలంగాణ పిల్లలంతా లాంగ్వేజ్ చాలా మాట్లాడారు, నేనుగానే మాట్లాడదామంట. ఇంకెక్కువ హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ ఇంగ్లీష్ తెలుగు వచ్చేది కాబట్టి బతికిపోయినాం, లేకుంటే ఎప్పుడో తీసి పడేద్దరు అనిపిస్తుంది. సో అటువంటి సిచ్యువేషన్ అంటే ఇట్స్ వెరీ సెన్సిటివ్ ఇష్యూ, చాలా సున్నితమైన ఇష్యూ. అది నువ్వు ఎవరినన్నా సరే నీ అయ్య జాగిర్ అన్న వారికి కొంచెం బాధ అనిపించింది. అందుకే మీరు గద్దర్ గారికి చాలా వేదికల మీద ప్రస్తావించినా, ఆంధ్రప్రదేశ్లో పోయి ప్రస్తావించినా సరే దాన్ని ఎవరు వ్యతిరేకించలేరు. మీరు అదే గద్దర్ గారి గురించి డిఫరెంట్ వేలో ప్రస్తావించే వారికి అక్కడ ఒక అస్తిత్వ పోరాటానికి, త్యాగాలు చేసిన పోరాటానికి ఆయననంటే మమ్మల్ని అన్నట్టే అని ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యారు. సో ముఖ్యంగా గద్దర్ గారిని ఎప్పటి నుంచో చూస్తున్నాము, అంటే చాలాసార్లు కొన్ని సంవత్సరాల తెలంగాణ రాకముందు చూసినా కూడా ఆయన ఎంబడి ఒక గన్ మ్యాన్,
వెహికల్ అనేది మేము చూస్తూ ఉంటాం. అప్పటికి పవన్ కళ్యాణ్ గారు గద్దర్ గారికి పరిచయమా వచ్చిండా లేదా తెలియదు. మీకు తెలిసి ఎప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గద్దర్ గారి దగ్గరికి రావడం, మాట్లాడడం ఇవన్నీ చూస్తున్నారు? నాకు తెలిసి తెలంగాణ ఉద్యమం ముందు నుంచే నాన్నగారు పవన్ గారిని కలిసారని మేము విన్నాము. అంటే పార్టీ పెట్టక ముందే? పార్టీ పెట్టక ముందే కలిసారు, ఒక 2 సార్లు కలిసారని విన్నాము. కాకపోతే పెద్దగా ఆయన మాకు పర్సనల్గా ఏం చెప్పేవాళ్ళు గారు, ఎవరైనా మాట్లాడుకుంటూ విన్నాం. తర్వాత గత ఈ 5 ఏళ్లలో ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఎక్కువ ఈ చిన్న ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇవ్వడం, యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువ అయిపోయినప్పుడు అప్పుడు మాట్లాడినప్పుడు గద్దర్ గారు పవన్ కళ్యాణ్ అన్నగారితో ఉన్న తన అనుబంధాన్ని ప్రకటించుకున్నారు. చెప్పడం జరిగింది. అప్పుడు నాన్నకు పవన్ అన్నగారు అంటే అంత ఇష్టము, అంత క్లోజా ఉండొచ్చేమో అని చెప్పి మేము అనుకున్నాం. కానీ ప్రత్యక్షంగా మేము ఆయన అడగలేదు, ఆయన మాకు చెప్పలేదు. అట్లాగే పవన్ అన్న గారు కూడా ప్రతి వేదిక మీద గద్దరన్నను స్మరించుకుంటూ గద్దరన్న త్యాగాలని, ఆయన పాటని, ఆయన పోరాట పటిమని ప్రజల్లోకి మరొకసారి చేసిన అన్నగారు కూడా అంటే కూడా నానంటే కూడా అన్నకి ఇష్టం అనేది చెప్పి అట్లా మాకే కాదు సామాన్య ప్రజలందరికీ అది అర్థమైంది. కానీ ఆ ఇంటిమెస్సీని, మీ మధ్యలో ఉన్న ఇంటిమెస్సీని ఈ విధంగా బహిర్గతం చేస్తారని ఎవరు అనుకోలేదు. ఇంకా అందరూ ఏమంటారంటే తెలంగాణ మా దగ్గర దీదర్ ఎందుకు అడుగుతారు, మా గద్దరని అడిగితేనే సీఎం పోస్ట్ ఇచ్చేస్తారు ప్రజలంతా అని ఆ ఉద్దేశంలో ప్రజలు ఫీల్ అవుతున్నారని నేను అనుకుంటున్నాను. తను ముందు నుంచే పవన్ కళ్యాణ్తో ఒక చనువు. ఇంకా మీకు ఇండస్ట్రీలో అంటే సినిమా చాలా వరకు శ్రీరాములయ్య సినిమా కానీ, అప్పుడు పరిటాల రవి గారు చనిపోయిన బాగా గుర్తుంది. 2004లో చనిపోయిన వెంటనే అప్పుడు ఉన్నటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా గద్దర్ గారిని అడిగినప్పుడు క్వశ్చన్, అప్పుడు నక్సలిజం అంటే ఆయన అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడు నా దగ్గర కూడా వచ్చిండు. గద్దర్ గారు కూడా చాలా రోజులు రాయలసీమలో ఉన్నాడని చెప్పి కూడా విన్నాం. నిజమే నాకు అది? శ్రీరాములయ్య వాళ్ళ ఇంట్లో అప్పట్లో రాయలసీమలో ఉంటుండే. ఓకే. గద్దరన్న గారి అజ్ఞాత జీవితము ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్లో జరిగింది. సో పరిటాల రవణ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఓకే. సో ఆ ఇన్సిడెంట్ అంటే పరిటాల రవణ వాళ్ళ మీద, శ్రీరాములయ్య గారి మీద ఇన్సిడెంట్ అప్పుడు నాన్న కూడా ప్రత్యక్షంగా ఉన్నారు. ఓకే, ఉన్నారు. శ్రీరాములయ్య గారి ఇన్సిడెంట్ జరిగినప్పుడు. ఓకే, ఆ టైంలో అంతా కూడా. అయితే మీరు ఫ్యామిలీతో చాలా దూరం అక్క. అప్పుడు మీరు చిన్నగా ఉన్నప్పుడు చాలా మిస్ అయినట్టున్నారు గద్దర్ గారిని. గద్దర్ గారు 7 ఏళ్ళు అజ్ఞాతవాసంలో ఉన్నారు. అజ్ఞాతవాసం నుంచి వచ్చినాక కూడా ఆయన ఎప్పుడు వచ్చేవారో ఎప్పుడు పోయేవారో మాకు తెలిసేది కాదు. సో చనిపోయేంత వరకు కూడా ఆయన మా కుటుంబంతో కంటే ఎక్కువ ప్రజలతోనే గడిపారు. హాస్పిటల్ ఉన్నప్పుడు అందరు వచ్చి కలిసినారు, కానీ మేము వెళ్ళి కలవలేకపోయాం. మేము పోగానే అక్కడ హాస్పిటల్ తిట్టేవారు, ఎంతమంది వస్తారమంటారు, మేము పిల్లలవండి, నేను డాటర్ని. ఒకసారి 3rd ఆగస్ట్కి ఆపరేషన్కి వెళ్ళే ముందు నేను మరీ కొట్లాడి 2nd ఆగస్ట్కి వెళ్ళి లాస్ట్ అప్పుడే కలిసాం. అయితే ఐఎమ్ డాటర్, నేను బరాబర్ కలుస్తా అని చెప్పి వెళ్ళిపోయి కలిసి వచ్చాను అనమాట. సో ఆయన చనిపోయేంత వరకు కూడా ప్రజలతోనే ఎక్కువ శాతం ప్రజల కోసమే బతికారు. ఇంటికి పోలీసులు వచ్చి కాల్పులు జరిపినప్పుడు మీరే వెంటపడి పోలీసుల వెంటపడి నెంబర్ కూడా నోట్ చేసుకున్నారంట, ఏం జరిగింది అప్పుడు? నాన్నగారు బయట మాట్లాడుతూ ఉన్నారు. ఫస్ట్ ఒక 2 వచ్చారు, తర్వాత ఇంకో వాళ్ళు బయట ఉన్నారు. నాన్నగారు వెళ్ళి మాట్లాడేటప్పుడు నాన్నగారికి ఎందుకో డౌట్ వచ్చింది. అంటే తెలిసిన అతనే వచ్చాడు, పోలీసులు అంటే పోలీస్ అని పర్టికులర్ ఏమో. సో వచ్చారన్నమాట, సివిల్ డ్రెస్లో ఉన్నారు వాళ్ళు. సో వచ్చిన ఒకతను గుర్తుపట్టారు. ఎందుకు ఇతను వచ్చినాడని వాళ్ళని పక్క రూమ్లో కూర్చోపెట్టి, మీరు ఇక్కడ కూర్చోండి, ఇంకా నేను మీతో మాట్లాడాను అని. మా మదర్ అప్పుడే వాటర్ టీ చేస్తున్నది. నేను ఎవరికి వచ్చినా కానీ నీళ్ళు, చాయ్, దూరం నుంచి వస్తే కలో గంజు, అన్నము, పచ్చిపులుసు పెడతాం అనమాట. సో ఇప్పటికీ అదే ఆనవాయితీ. సో అమ్మ టీ తీసుకొని, సార్ టీ తాగి మీరు ఇక్కడ నడవండి బ్రదర్ అని బయటకు వచ్చారు. బయటికి వచ్చి మా అమ్మ టీ ఇస్తుంటేనే ఇంకా వాళ్ళకి అర్థమైంది, అంటే వాళ్ళు ఆల్రెడీ ఒక 1 వీక్ నుంచి రెక్కి చేస్తూ ఉన్నారు అన్నమాట. సో ఆ టైంలో ఎవరు లేరు, ఇంట్లో కూడా ఎవరు లేరు అనుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు. సో ఎంత గ్రేట్ అంటే మా మదర్ సాక్రిఫైస్. ఫైరింగ్ స్టార్ట్ అయితే మా మదరు ఆ చాయ్ గ్లాసులు పక్కన పడేసి మా నాన్నకు దుండగులకు మధ్యలో నిలబడింది. అంటే వాళ్ళని ఫైరింగ్ చేయించలే. మా అమ్మ ఎక్కడ ట్రైన్డ్ కాదు కదా, రైట్. మా అమ్మగారు విమలమ్మ గారు
తాను దుండగులకు గద్దరన్నకు మధ్యలో గద్దరన్న మీద ఫైరింగ్ చేయనీయకుండా ఆమె అడ్డం ఉంది కాబట్టి గద్దరన్న గారు బతికారు. ఓకే. సో ఆ ఫైరింగ్ అయ్యే శబ్దం వస్తుంది. ఆ రోజు నేను, మా పెద్దన్న, మా కజన్ బ్రదర్ ఉన్నాం ఇంట్లో. ఓకే. మేము శబ్దం గట్టి గట్టిగా అరవడము, పటాకులు అనుకున్నాం మేము. టప్ప 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 వినిపిస్తుంటే పరిగెత్తుకొని వచ్చాం మేము. వచ్చే వారికి రక్తం మడుగులో నానబడిపోయి అమ్మ అరుస్తుంది. అనగానే పెద్దన్న తమ్ముడు షాక్ లో ఉన్నారు. నేనేం చేసా, మాకు చిన్నప్పటి నుంచి అలవాటు. చిన్నప్పుడు తెలంగాణలో ఏ దర్వాజా వెనకాల చూసినా ఒక కట్టు ఉంటది, ఒక గడ్డపారు ఉంటది, ఒక కట్టు ఉంటది పక్కన. ఎందుకంటే అప్పటి నుంచి దొరల దోపిడి నుంచి, నైజాం పాల నుంచి వాళ్ళు వస్తే కొట్టడానికి జాడు కట్టనో గొడ్డలో ఉంటది అన్నమాట. సో మాకు చిన్నప్పటి నుంచి అలవాటు. రాళ్ళు కట్టలు, ఆ రాళ్ళు తీసి వాళ్ళ మీదకి ఇసిరినా గట్టిగా అరిచి. నేను చాలా చిన్నగా ఉన్నాను అప్పుడు, 14 years అనుకుంటా. ఇస్త్రీ కొట్టగానే వాళ్ళకి అర్థం కాలే, వాళ్ళు చిన్న పిల్లలే అనుకుంటే మళ్ళా వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని ఫైరింగ్ అనుకున్నారు. నేను అరిచే వారికి అరిచి రాళ్ళు కొడుతుంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు. ఈ చిన్నపిల్ల ఏంది మా మీద తిరుగుబాటు చేస్తుందని ఫైరింగ్ చేస్తారు. నా మీద కూడా ఫైరింగ్, 4 ఫైరింగ్స్ అయ్యాయి. పక్క అతను ఏం చేస్తారు, ఫైర్ చేయదని చెయ్యిలా ఆయన నూకినారు. సో గాలిలో ఫైరింగ్ చేసుకుంటా వాళ్ళని 2 kilometers పరిగెత్తించాం. సో 2 kilometers పరిగెత్తుకొని లోతుకుంటా వారికి వచ్చి ఆ బండి నంబర్ నోట్ చేసుకొని వచ్చా. అంటే ఒకవేళ మేము చిన్న పిల్లలమేనంటే వాళ్ళు ఆ టాస్క్ కంప్లీట్ చేసుకొని పోయేవాళ్ళు. కానీ మేము ఇక్కడ తిరుగుబాటు చేసినాం. పరిగెత్తి పోయి మళ్ళీ వచ్చేటప్పుడు జనాలు గుమ్ము తీసుకొని వచ్చి రాగానే మా అన్న, పక్కింటి వాళ్ళు అందరు కలిసి స్కూటర్ మీద ఎక్కించుకొని లోతుకుంటా హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆ టైంలో మేము ఒక 1 month ముందే ల్యాండ్ లైన్ తీసేస్తాం అనమాట. ఈ థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి, ల్యాండ్ లైనే తీసేస్తారు నాన్న. ఊరికే వాళ్ళకి జవాబు చెప్పడేంటి అని చెప్పి వాళ్ళు బెదిరించడం అని ఫోనే తీసేస్తాడు. సో నేను ఇంటికి వీళ్ళ హాస్పిటల్ ఎత్తుకొని బయలుదేరంగానే నేనేం చేస్తా, లోపలికి వెళ్ళి టెలిఫోన్ డైరీ తీసుకొని టెలిఫోన్ బూత్ ఉంటుండే కదా మనకు, టెలిఫోన్ బూత్కి వెళ్ళి అందరికి కాల్ చేసా. మొదటిగా పోలీస్ స్టేషన్స్కి, సీఎం ఆఫీస్కి, ప్రజా సంఘాలకు, సెక్రటేరియట్కి, కళాకారులకు, ఉద్యమకారులకు, ప్రెస్కి, అందరికి కాల్ చేసే లోపల గద్దరన్న గాంధీ హాస్పిటల్ వెళ్ళిన 5 నిమిషాలకి మొత్తము గాంధీ హాస్పిటల్ సికింద్రాబాద్ అంతా 1,00,000 మందితో జమ అయిపోయింది. 5:15కి ఇన్సిడెంట్ అయితే 6 o'clock ఆల్ ఇండియా న్యూస్ లో వచ్చేసింది. సో నాన్నని ఇక్కడ నుంచి తీసుకొని లోతుకుంటా వెళ్ళినప్పుడు లోతుకుంటా హాస్పిటల్ నేను తీసుకోను అని చెప్పారు. ఇలాంటి కేసు నేను తీసుకోను అంటే అక్కడ రోడ్డు మీద నిలబడ్డ ఆటో అతన్ని రిక్వెస్ట్ చేస్తే ఎక్కించుకొని గాంధీ హాస్పిటల్ దాకా దించినారు. అక్కడ ఆటో ఆయనకు నాన్న చెప్తూ వచ్చాడు, నువ్వు భయపడొద్దు, నేను గద్దర్ని, నీ మీద ఎటువంటి పోలీస్ కేసు కాదు, విమల నువ్వు కూడా భయపడొద్దు, నేను బతుకుతాను. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత గద్దర్ మీద అటాక్ అయింది అని ఖచ్చితంగా చెప్పు, లేకుంటే అక్కడ కూడా తొందరగా తీసుకోరని చెప్పారు. సో ఆ ఆటో డ్రైవర్ వచ్చి నాన్నను లోపలగా పట్టించి, అప్పటికి అన్న ఉన్నాడు, తమ్ముడు ఉన్నారు, పక్క వాళ్ళు మనకు పాలమూల లేబర్స్ మహబూబ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నాన్నను లేసి ఐసీయూలోకి తీసుకొని పోయిన తర్వాత ఆటో డ్రైవర్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇన్నేళ్ళు అవుతున్నా ఒక్కసారి కూడా ఆటో డ్రైవర్ వచ్చి నేనే గద్దర్ అని నా ఆటోలో కూర్చోబెట్టుకొని తీసుకుపోయి అడ్మిట్ చేసి రక్షించానని ఆయన ఎక్కడ చెప్పుకోవట్లేదు. కానీ గద్దర్ గారి ఇన్సిడెంట్ వచ్చినప్పుడల్లా నేను కానీ, మా అన్న కానీ, మా నాన్న కానీ, మా అమ్మ కానీ ఆ ఆటో డ్రైవర్ కి దండం పెడుతూ, అన్న ఏడున్నావు రండి, మేము ఏం చెయ్యం, మేము మీకు బట్టలు పెట్టుకొని కాలు మొక్తాం అని మాంతలు మేము చెప్తున్నాం. అంటే అది కదా ప్రేమ, అది కృతజ్ఞత. అది అంటే ఆటో డ్రైవర్ ఎంత గొప్ప వ్యక్తి. ఆ టైంలో గద్దర్తో ఉంటే కూడా ఏడ కాల్చేస్తారు అనే టైంలో, ఏడ చంపేస్తారు ఎన్కౌంటర్ అనే టైంలో ఆయన వచ్చిపోయిన తర్వాత ఎన్నిసార్లు వేదికలు చెప్పినా ఆ అన్న రాలే. మరి ఒక్కసారి ఈ ఇన్సిడెంట్ గుర్తు చేసినందుకు ఆటో డ్రైవర్ అన్నకు వందనాలు. ఓకే రైట్ అక్క. సో మీరు అంత డేర్గా ఉరికినారు ఆ ఏజ్ లో, 6 ఏళ్ళు ఉన్నారు అక్క? ఎన్ని ఇయర్స్? 14 years. సో వాళ్ళు షాక్ అయిపోయారు, నేను తీసేది అమ్మాయి రియాక్ట్ అవుతుంది ఏంది అని. సో వాళ్ళని ఆల్మోస్ట్ ఆల్ బుధేవి నగర్ నుంచి లోతుకుంట దాకా పరిగెత్తుడే, నేను మిమ్మల్ని పట్టుకుంటారా వదిలేదు లేదని పరిగెత్తుకుంటూ రాళ్ళు ఉసురుకుంటూ కార్ నెంబర్ నోట్ చేసుకొని వచ్చిన. సో అప్పుడు ఇంకా జంగల్ ఉండొచ్చా? లోతుకుంటా అంతా అడివే, ఖాళీ ప్లేస్. రైట్. సో ఇప్పుడు
ప్రస్తుతం అంటే తెలంగాణలో ఈరోజు వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. కొంతమంది మేము ఇచ్చేస్తాం డబ్బులు, మీరు అలా మాట్లాడడం అనైతికం అని చెప్పి. కాకపోతే దీన్ని రాజకీయంగా కూడా వాడుకుంటారు. అంటే పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ మొత్తం నెగిటివ్గా చేసినట్లు అనేది లేకుండా అసలు ఎట్లా అంటాడు అని కూడా పొలిటికల్గా యూజ్ చేసుకుంటున్నారు. అక్క ఏం చెప్తారు? అదే మొదటిగా ఏంటంటే ఇది సెన్సిటివ్ ఇష్యూ అని నేను కూడా తమ్ముడు నేను కూడా అన్నాను, నేను ఈ రోజు నుంచి ఇంకా దీని గురించి మాట్లాడను. రైట్, మనం పని చేసుకుంటూ ప్రూవ్ చేసుకోవాలి. కాకపోతే కొంతమంది రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఈ క్లారిటీ కూడా ఇవ్వాలని నేను మాట్లాడడం జరుగుతుంది. సెన్సిటివ్ ఇష్యూ నేను రాసి 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 దాన్ని ఇంకా పెద్దగా చేస్తున్నాం. ఈడ కొట్లాడుకునేదంతా రాజకీయ నాయకులు, అది ప్రజలు లేస్తురు, పని చేస్తురు, తిట్టిరు, చేస్తూనే ఉన్నారు. మన ఆంధ్ర ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కొంతమంది చాలా ఫీల్ అయ్యి ప్రతి ఒక్క ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కానీ జర్నలిస్టులు కానీ మేధావులు కానీ అక్కలు సంఘాలు వాళ్ళు కానీ అదే పనిగా ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే ఇది ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ సంబంధించిన ఇష్యూ అని. ఒక అరే బాధ అంటారు, అరే మా గద్దరని అంటావా, అరే అడిగిండొచ్చు తీవయ్యా, నువ్వు గట్ల రోడ్డు మీద చెప్తావా రాబే, ఉండొచ్చు గట్ల చెప్తావా రాబే అని అక్కడ బాధ అయిపోయి అందరూ అంటారు, అరే ఆయనకు ఎంత ఇచ్చిండో చెప్పమను, అసలు కడతాం, వడ్డీ కడతాం, చక్ర 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 వడ్డీ కూడా కడతాం అంటున్నారు. సో ఇది చిన్న సెన్సిటివ్ ఇష్యూ రాసి రాసి పెద్దగా మంటగా అయిపోయింది. మీరు మాట్లాడిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయినాడు. నాకు తెలుసు గద్దర్ గారి కుటుంబము వాళ్ళు అలా మాట్లాడరు, ఆవిడ అంటే అర్థం చేసుకోలే నన్ను గద్దర్ కుమార్తె వెన్నెలమ్మ, కానీ ఆమె అట్లా మాట్లాడదని చెప్పి ఆయన అదే ఇక్కడ ఏంటంటేనా మీరు అన్నట్టు వెరీ సెన్సిటివ్ ఇష్యూ. ఆయన ప్రజెంట్ చేసిన విధానమే నెగిటివ్ వెళ్ళింది. ఆయన కూడా అర్థమైంది. చాలాసారి తెలంగాణ గురించి మాట్లాడు, తెలంగాణకు వచ్చి తెలంగాణ గురించి మాట్లాడిండు. రైట్, తెలంగాణలోనే ఉంటాడు అన్న. మనం ఎప్పుడైనా ఇంటికి కూడా పోయి ధర్నాలు చేసిర్రు ఎవరన్నా? ఏం లేదు కదా, స్వేచ్ఛ ఉంది, భావి భారత పౌరులం మనం. రైట్, గద్దర్ గురించి చాలా వేదికలు ఇక్కడ వాడినారు, ఆంధ్రలో మనం ఓవర్ ఫోన్ మనం ఓవర్ చేసి మా గద్దరన్న పేరు మా ఊరే గద్దరన్న తెలంగాణలో వాడాలి, అక్కడ వాడొద్దని మనం అనలేదు కదా. రైట్, ఎలక్షన్ టైంలో కూడా వాడు అనలేదు కదా. ఇక్కడ ప్రజెంట్ చేసిన విధానం మనకంతా మనం వినం. నీ అయ్యే జాగిరావే అంటే నేను ఇంకొకటి కూడా ఏంటంటే మా నాన్న కారు ఇచ్చిండు అంటే మా నాన్న గురించి మేము చిన్నప్పటి నుంచి విన్నాం. మా నాన్న గురించి నేనే గోషి గొంగడు కొనిచ్చిన, నేనే గొంగడు కొనిచ్చిన, నేనే గజ్జలు కొనిచ్చిన అనేవాళ్ళు ఉన్నారు. రైట్, నేనే పాట రాసిచ్చిన, మా నాన్న నేనే కట్టబట్టుకోమన్నా, రైట్, నేనే దుంకుమన్నా, నేనే హూ అనమన్నా అన్నీ అంటుంటారు. మేము అణిచివేత, అవమానాలు, రైట్, వెన్నుపోటులు, మా నాన్నకు పొడిచిన వెన్నుపోటుల్ని బుల్లెట్లను కూడా చూసుకుంటూ తట్టుకుంటూ వచ్చినాం. నేను దాన్ని అంత పట్టించుకోవాలి. అది సెన్స్ గదరన్నకు ఆయనకు సంబంధించి వెన్నుపోటు కూడా నేను ఇట్లాంటివి అంటనే ఉంటారు అన్ని. మీకు గద్దరన్న చనిపోయినాక తెలిసింది, గడిల ముందు ఆయన అన్ని గంటలు కూర్చురని మాకు ముందే తెలుసు. వచ్చి రాత్రి కూర్చొని ఇంతసేపు కూర్చొని వచ్చినా అంటే మా అమ్మ చాలా బాధపడింది తల్లి. అర్థమైందా? వచ్చి స్నానం చేసుకొని తిరిగి పెడుతుంది, ఏడిపోయిను అట్లా డల్లుగున్నాం అంటే ఈరోజు ఆడ పోయి 3 గంటలు కూర్చొని వచ్చినా నేను తల్లి. అర్థమైందా? అది ఎప్పుడో 6 నెలల 8 నెలల ముందు జరిగింది, కానీ ప్రజలకు ఎప్పుడు తెలిసింది. సో ఇట్లాంటివన్నీ గద్దర్ గురించి బతుకున్నప్పుడు మాట్లాడిండ్రు, చనిపోయినాక కూడా మాట్లాడిండ్రు. రైట్, మాట్లాడుకొని బ్యాగులు నింపుకుంటారు, పబ్బాలు నింపుకుంటారు, పదవులు తెచ్చుకుంటారు. మాకు అభ్యంతరం లేదు. ఎందుకు తెలుసా? ప్రజలు న్యాయ నిర్ణయిస్తారు. మాకు మా నాన్న చేర్పిన సూత్రం ఏంటంటే ప్రజలు గొర్రెలు కాదు బిడ్డ, ప్రజలు ఛాన్స్ ఇస్తారు. 1, 2, 3, 4వ దానికి బొంద పెడతారు. సో అందుకే ఎవరేమన్నా నేను ఆ టాపిక్ మాట్లాడలేను. మా నాయన కారు తీసుకున్నావా, నేను ఎక్కినా నా కార్లా అని నేను అనట్లేదు. నాకేడనిపించింది అంటే ఒక ఆడబిడ్డగా నువ్వు ఎవరినో అని ఉండొచ్చు, కానీ అది అందరికీ గుచ్చుకుంది. ఎవరినో అని ఉండొచ్చు కానీ అది అందరికీ తెలుకుంది. నేను ఒక్కదాన్రా కదా. నాకు అక్కడ అరే మీ అయ్య జాగీరా అంటే వాళ్ళ అయ్య కూడా కొట్లాడిండు మన తెలంగాణ కోసం. ఎవరో కావచ్చు, నువ్వు ఎవరో అని ఉండొచ్చు, వాళ్ళ అయ్య కూడా కొట్లాడిండు తెలంగాణ. లేకుంటే వాళ్ళ అయ్యతో పాటు, లేకుంటే మా అయ్యతో పాటు వాళ్ళ అయ్య కూడా నడిచిండొచ్చు కదా. త్యాగాలు చేసి రక్తం చిందించి కుటుంబాలు నాశనమయ్యి కుటుంబమే లేని ఇంకా సెట్ కాలే అన్న మనము ఆ బాధల నుంచి. తెలంగాణ వచ్చి 10 ఏళ్ళే,
అసలుకి కళాకారులు కన్నీళ్ళు పెడుతుంటే, ఉద్యమకారులు తాగి తాగి రోడ్డు మీద చచ్చిపోతుంటే, విద్యార్థులు ఉద్యోగం లేక ఎంబీఏలు, ఇంజనీరింగ్లు, గ్రూప్ ఎగ్జామ్స్ కోసం రాసి పబ్బులలో పనిచేస్తుంటే, స్విగ్గీ జొమాటోకు పనిచేస్తుంటే ఎంత బాధ అనిపిస్తుంటుంది. మా లాంటి వాళ్ళు పిహెచ్డి 6-7 ఏళ్ళు కష్టపడి మాకు ఉద్యోగాలు వస్తాయంటే ఉద్యోగాలే రాలి. ఇంకా మనం ఇంకా ఆ బాధల నుంచి కోలుకోలే, ఆ చావుల కేకల నుంచి బయటికి రాలే, ఆ దెబ్బల నుంచి ఇంకా దెబ్బలు మానలేదన్నా. నా బాధలు ఆ దెబ్బ మానలే. నువ్వు దెబ్బ మానకముందే మళ్ళీ నువ్వు దాని మీద సూకు పెడితే ఎట్లా? సో అది మీరు ఎవరినైనా అనిండొచ్చు, కానీ తెలంగాణలో ఏదైనా తెలంగాణ కోసం మనోళ్ళు మాట్లాడినా బయటోళ్ళు మాట్లాడినా సరే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అది చాలా సెన్సిటివ్ ఇష్యూ. సో అది చాలా హర్టింగ్ అనిపించింది. అది ఆయన ఓనో అంటే నన్ను అన్నట్టు అనిపించింది. సో అక్కడ వ్యత్యాసం ఉంది. నాకెందుకు మా నాయన గురించి, మా నాయనకు నీకు సంబంధం ఫోన్ చేసిరా పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఏమన్నా కాల్ వచ్చి? లేదు ఏమమ్మా వినలం ఇట్లా మాట్లాడ అట్లేం లేదు. అట్లాంటి ఏం ఉండే అన్న. ఎవరు వి హ్యావ్ టు బి వెరీ పాజిటివ్. ఎవరిని బెదిరించరు. అది ఆ ప్రేమ అనురాగాలు ఉండాలి. వీ హ్యావ్ ఎ గ్రేట్ రెస్పెక్ట్ టు ద ఎంటైర్ ఫ్యామిలీ ఆఫ్ పవన్ అన్న, రైట్? సో అది ఉంది కాబట్టే మనము ఆ విలువలు ఉన్నాయి కాబట్టే మన తెలంగాణ సమాజం కానీ మన భారత సమాజం విలువల్ని ఆ విలువల్లో ఎక్కడ తేడా వస్తేనే మనం బగ్గుమంటాం. సో అట్లా బెదిరించడం అనేది ఏమీ ఉండదు, అట్లా ఏమీ లేదు. గద్దర్ గారికి ఇటు పవన్ కళ్యాణ్ గారు గద్దర్ కుటుంబాన్ని చాలా బాగా చూస్తారు. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ప్రత్యేక అభిమానం ఉంటుంది. గద్దర్ గారు అన్న, మీరన్నా, మీ కుటుంబం అని ఎట్లా అనిపిస్తుంటుంది అక్క? అన్న ఈ పెద్ద నాయకులు కాదన్న, రోడ్డు మీదకి వెళ్తే చాయ్ బండి అయినా కూడా మా చాయ్ తాగుతామని పోస్తారు. సో ప్రతి తెలంగాణలే కాదన్న, భారతదేశంలో ఎక్కడ పోయినా 2017, 19 ఎలక్షన్ కోసము 18 టికెట్ మనకి అంటే అన్న అప్పుడే కాంగ్రెస్ పార్టీ లో సపోర్ట్ చేస్తూ ఉండి తను రాజకీయాలకు రావాలనుకున్నారు. సో అది ఓకే, అప్పుడు టికెట్ అని చెప్పి కాంగ్రెస్ నుంచి అనౌన్స్ అయిందని కూడా విన్నాము. అవును. ఓకే, ఆ తర్వాత ఇంకా ఆయన చనిపోయే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే 3-4 నెలల ముందే గద్దర్ గారు చనిపోయారు, అంతేనా? 6 months. ఆగస్ట్ 23లో నాన్న చనిపోయారు. డిసెంబర్లో కాంగ్రెస్ వచ్చింది. డిసెంబర్ 3న కాంగ్రెస్ ప్రభుత్వం. చాలా మంది మాట్లాడుకుంటారు, ఇప్పుడు మేము కూడా మాట్లాడుకున్నాం, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే వరకు గద్దర్ గారు ఉంటే బాగుంటుండే, చాలా కోరుకున్నాడు, బాగుంటుండే అని చాలా మంది అనుకున్నారు. మీకు ఎప్పుడన్నా అనిపిస్తారు? చాలాసార్లు అనిపిస్తుంది. ఎందుకంటే నాన్న ఉంటే ఇంకొంచెం అంటే ఆయన అనుభవము, ఆయన ఆశయము ఇంకొంచెం ముందుకు పోయేదని. అయినా సరే ప్రజాపాలనలో మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఒకటి తర్వాత ఒకటి సగబెట్టుకుంటూ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తూ, ఎస్పెషలీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తూ ముందుకెళ్తున్న తరుణంలో ధైర్యంగా ఉండి రేవంత్ అన్నకు కానీ మినిస్ట్రీకి కానీ అరే ఇది చేయండి అది చేయండి అంటే ఎవరు సపోర్ట్ చేసేటోళ్ళు గారు, ఇంకా చాలా గట్టిగా పని చేసేటోళ్ళు. అట్లా అనిపిస్తుంది అనమాట. గద్దర్ గారు చనిపోయిన తర్వాత నల్గొండ గద్దర్ గారు ఆయన ఇంటర్వ్యూలో చూస్తుంటే అసలు స్టార్టింగ్ ఎట్లా వచ్చినాం అంటే ఆయనకు కూడా నర్సిరెడ్డి గారు ఆయన పేరు, అసలు పేరు నల్గొండ గద్దర్ గా ఆయనకు ఒక పేరు. అంటే ఎట్లా నేర్చుకున్నాం అంటే స్టార్టింగ్లో గద్దర్ గారు నార్మల్గా హా హూ అంటేనే అది ఒక వైబ్రేషన్. అసలు ఆ పాటలు వింటున్నా కూడా ఎప్పుడైనా చాలామంది ఎంజాయ్ చేస్తారని. మీకు ఎట్లా అనిపిస్తుంది ఇంట్లో ఉంటే ఎప్పుడైనా పాటలు పాడడము, ఇలా హా హూ అనడము, భలే భలే అని పాటలు పాడడము, ఇంట్లో ఎట్లా చూస్తున్నా వాతావరణం ఎట్లుంటుంది? మదనా సుందారి సందేలా పొద్దుల్లో చెమిని పాపడదో మదనా సుందారి. ఏమనిపించింది? ఒక వైబ్రేషన్. మా నాన్న మొదటి పాట ఆయన అజ్ఞాతంలో ఉన్నప్పుడు రేడియోలో వచ్చినప్పుడు విన్నా, మీ నాయననే పాడిందని. ఓకే, అప్పటి నుంచి ఆయన అభిమాని. ఓకే, ఆయన వదిలేసిన పోరుబాటలో నేను పయనమయ్యాను. సో ఆయన స్ఫూర్తి ఆ విధంగా ఉంటుంది. చాలామంది రాజకీయ అంటే ఏదైనా నాయకులు కానీ లేక ఉద్యమకారులకు వారసులు ఉంటారు ఎక్కువగా.
వారసులు ఉంటారు, వారసురాలు ఉండడం చాలా అరుదు. అంటే ఫాదర్ లెగసీని కంటిన్యూ చేయడం అనేది చాలా టాస్క్ఫుల్లే కదా. అవును. ఎట్లా అనిపిస్తుంటుంది మీకు అవన్నీ? చాలా కష్టము. అంటే గద్దర్ గారు యుగ పురుషుడు, నేను ఆయనలాగా కాలేను. ఆయన సిద్ధాంతాన్ని కొద్దిపాటిగా భుజాల మీద మోసుకపోగలిగే శక్తి ఉంటుంది మనకు. అందుకే ఎంత జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది అంటే నేనుగా ఉండలేను. నేనుగా అంటే ఇంత సాఫ్ట్గా ఉండను నేను, అర్థమైందా? సో కానీ గద్దర్ అన్న బిడ్డగా ఉండాల్సి వస్తుంది. అంటే సహనంతోని ఆలోచన చేసుకుంటూ, రైట్, అందరినీ కలుపుకుంటూ, నువ్వు వెన్నుపోటు ఓడుస్తున్నా కలుపుకుంటూ, నిన్ను తిడుతున్నా సరే చిరునవ్వులు చిందుకుంటా, తెలియక తిడుతుండ్రా భయ్, తెలిస్తే మన దగ్గరికి వస్తాడు కదా అంటుండే. అట్లా కలుపుకొని ప్రజల్ని చైతన్యవంతం చేయడంలోనే చాలా పెద్ద రోల్ ప్లే చేశారు. ఒక పాటతోని ఒక రాష్ట్రాన్ని స్థాపించగలిగాడంటే ఆయనలో ఉన్న ఆ శక్తి ఎంత గొప్పదో. సో నేను అంత పెద్దగా చెయ్యకపోయినా సరే ఆయన ఏది చెప్పిండో అదే చెప్తుంటా నేను. మీడియా ఐ వాంట్ టు కన్వే వాట్ గద్దర్ గారు లాంటి వాళ్ళు, ఉద్యమకారులు, రైట్, అమరవీరులు, వాళ్ళు ఏం చేసిర్రు బిడ్డ, ఇట్లా చేసిర్రంట, అది నా బిడ్డలకు, తమ్ముళ్లకు, చెల్లెలకు, అక్కలకు చెప్పడానికి నేను వచ్చా. చాలా మంది గద్దర్ గారి దగ్గర నుంచి అన్ని నేర్చుకుండొచ్చు, అన్ని అంటే పాటలు కానీ, ఆయన హావభావాలు కానీ, ఎగిరే విధానం కానీ. నల్గొండ గద్దర్ గారు చెప్తున్నారు, ఫస్ట్ గద్దర్ గారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నది అనే ఒక ట్యూనింగ్ నేర్చుకున్నా, అది నేర్చుకోవడానికి టైం పట్టింది, దాంతో ఇక్కడ వరకు వచ్చినా అని చెప్పేసి. మీతో ఎట్లుంటారు నేను నల్గొండ గద్దర్? అన్ననే కాదు, అందరూ కళాకారులు నాతో చాలా ప్రేమగా ఉంటారు, చాలా గౌరవప్రదంగా ఉంటారు. నల్గొండ గద్దర్ అన్న నా ఎలక్షన్స్ టైంలో వచ్చి క్యాంపెయిన్ కూడా చేశారు. సో తెలంగాణలో భారత చరిత్రలో ఓ సాంస్కృతిక యుద్ధ సైన్యాన్ని నడిపిన చరిత్ర గద్దర్ గారిదే. ఏ గావ్ హమారా ఏ గలీ హమారీ అని పాట ఈనాటికి మన నార్త్ ఇండియా అడవుల్లో పాడుకుంటారు. ఇప్పుడు అడవుల్లో అన్నలు లేరు అనుకుంటున్నారు, ప్రజలు పాడుకుంటారు, గోండ్లు పాడుకుంటారు, అట్లా అనమాట. సో కళాకారులు ఎవరైనా సరే గద్దర్ అన్న బిడ్డ అంటే, గద్దర్ అన్న కొడుకు అంటే ఆ ప్రేమ ఉంటుంది. ఓకే. సో ఫైనల్గా అంటే కాంట్రవర్సీ అని కాదు కానీ, ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావుని అంటే పవన్ కళ్యాణ్ అన్నాడు, అది పవన్ కళ్యాణ్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు చూసుకుంటారు. దీనికి తెలంగాణ సెంటిమెంట్ని ఎందుకు తీసుకొస్తున్నారని ఈరోజు ఒక ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి కొంతమంది జర్నలిస్టులు మాట్లాడుతున్నారు. దీనిపైన ఏమంటారు? ఇప్పుడు మన ఊరోడు కదా, ఇప్పుడు మన భారతదేశం ఇష్యూ వచ్చినప్పుడు అనుకో, ఆ క్రికెట్లో పాకిస్తాన్ మ్యాచ్ అవుతుంటే కూడా పెద్ద దుంకులాడతాం మీద మన ఇండియా అని చెప్పి, అర్థమైందా? సో ఇది ప్రాంతీయ భావం అనేది అలాగే ఉంటది ఎక్కడైనా అంతే. కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు అంటే కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు కూడా కావచ్చు. జనరలీ ప్రజలు కూడా కొంచెం రియాక్ట్ అవుతారు మా. అది ఏ రాష్ట్రంలో పోయినా, నువ్వు పోయి గుజరాత్ పోయి ఇంకేమైనా తేడాగా మాట్లాడి ఊరుకుంటారా? అంటే వెరీ సింపుల్, మా రాష్ట్రం వాళ్ళని తిడతారా అని చెప్పి ఖచ్చితంగా ఆ కాంట్రవర్సీస్ వస్తుంది. కాకపోతే నా ఉద్దేశం అనే దానికంటే గద్దరన్న ఎప్పుడు ఒకటి అంటుంటారు. ఏమంటుంటారు, నేను చాలా జాగ్రత్తగా దాన్ని ముందుకు తీసుకోవడం చూస్తా. ఎప్పుడైనా ఒక నాయకుడు ప్రజలని తప్పుదోవ పట్టించొద్దు. ఎప్పుడైనా ఒక నాయకుడు అనేవాడు ప్రజలని తప్పుదోవ పట్టించొద్దు. ప్రజలకు ఉన్నట్టు చెప్పాలి, ప్రజలకు చైతన్యవంత పరిచి తమ యుద్ధాన్ని వాళ్ళే గెలుచుకున్నట్టు చెయ్యాలి. గోల్ దింపొద్దు అంటారన్నమాట. సో ప్రజలు మూర్ఖులు కాదు, గొర్రెలు కాదు. నువ్వు ఎంత గోల్ దింపినా తిరిగి మళ్ళీ ఆడికి వస్తారు. ఇది ఈ మధ్య ఏమైపోయిందంటే సోషల్ మీడియా ఎక్కువైపోయింది, టెక్నాలజీ ఎక్కువైపోయింది, రైట్. ఒకప్పుడు వార్తలు చూడాలంటే పొద్దుగల చూద్దాం, సాయంత్రం చూద్దాం.
ఇప్పుడు 24 గంటల వార్తలు, 24 గంటల సినిమాలు, 24 గంటలు నడుస్తుంది. లైవ్లు వస్తుంటాయి. సో లైక్లు కొట్టేసి చేసేసి చూస్తే అది వైరల్ అవుతుంది, అది అవుతుంది. కానీ ఆయన కూలి పోయేటోళ్ళు కూలి పోతుర్రు, పనికి పోయేటోళ్ళు పనికి పోతుర్రు, కష్టపడేటోళ్ళు కష్టపడుతుండ్రు, సినిమాలు చేసేటోళ్ళు సినిమాలు చేస్తుర్రు, బిజినెస్ చేసేటోళ్ళు బిజినెస్ చేస్తారు. ఏదైనా కొన్ని రోజులు నడుస్తుంది. కానీ ఎప్పుడైతే సమాజం కోసము మాట్లాడతారో, సమాజంని అంచివేయబడుతుందో, ఎప్పుడైతే ఒక అస్తిత్వం గురించి మాట్లాడతారో, ఒకరుగా ఏ ప్రాంతంలో అయినా తిరుగుబడతారు. అది ఓన్లీ మనం పవన్ అన్న గురించి, నాగేశ్వరరావు గురించి అనుకోవద్దు. నాగేశ్వరరావు పవన్ అన్న కాకుండా రేపు ఇంకొక అన్న తిట్టిండు అనుకో, అప్పుడు మనం రియాక్టర్ కామా? లేకపోతే వాళ్ళిద్దరి మధ్య చర్చనీయాంశం కాదా? డిఫరెన్సెస్ ఉంటాయండి. డిఫరెన్సెస్ ఎక్కడ ఉన్నాయి? పవన్ అన్న గారు ఒకటి చెప్పారు, లేకపోతే ఇంకొక నాయకుడు ఇంకోటి చెప్పారు. నాగేశ్వరరావు ఆయన ఒపీనియన్ చెప్పినారు. ఆయన స్వేచ్ఛ, రైట్ టు స్పీక్, ఒక స్వేచ్ఛ ఉంది. తన భావజాలాన్ని ప్రకటించే స్వేచ్ఛ ఉంది. అది తప్పైతే నువ్వు తప్పని ప్రూవ్ చేసి జైలుకు పంపి. సో మనకి ఏమైపోయింది, ప్రతి ఒక్కరు ఒక ఫోన్ వచ్చేసింది, మాట్లాడరు, దాని సోషల్ మీడియా వల్ల కూడా కాంట్రవర్సీ ఎక్కువైంది అనుకోవచ్చాక. అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు ఎట్లా అంటే అట్లా పోస్టింగ్లు పెట్టడము, మార్ఫింగ్లు, అంటే వైసీపీ పేటీఎం అని వైసీపీ కండువాలు వేయడం. ప్రియమైన సోషల్ మీడియా అందరికీను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, లెటస్ నాట్ బిల్డ్ అ రాంగ్ సొసైటీ, లెటస్ బీ ఆన్ ట్రూ సైడ్. సత్యమేవ జయతి. ఓకే, సత్యమేవ జయతి. ఎక్కడైతే సత్యం ఉంటుందో అక్కడే సమాజ నిర్మాణం ఉంటుంది. ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడే గెలుపు ఉంటుంది అని నేను చాలా గట్టిగా నమ్ముతాను. అందుకే నేను, నాకు తెలిసిన నాన్నగారు కూడా అదే చేసేవారు. తను ఎప్పుడు సత్యం వైపే నిలబడేవాడు. సో పైసల కోసమో, పేర్ల కోసమో, ట్రాల్ల కోసమో, ఏదానికైనా సరే, అది సోషల్ మీడియా ఒక్కది కాదు, సమాజము అలా అయిపోతుంది. దాన్ని బ్రేక్ త్రూ చేయాలి. అందుకే ఈరోజు బ్రేక్ త్రూ అన్నా ఏమన్నాను నేను, ఈరోజు తప్ప ఆ టాపిక్ మాట్లాడాలి, పని చేసుకుంటూ చూపిస్తాం. దాని పనులు అన్నాడు రాబాయ్, నేనెంత పని చేసినా నువ్వెంత పని చేసినావు, రైట్? ఆ పనిలో ప్రూవ్ చేసుకుందాం, మార్పు చేసి చూద్దాం, మార్పు చేసి చూపిద్దాం, నువ్వా నేనా. సో ఆ గుడ్ ఫ్యాక్టర్ని తీసుకురావాల్సిందిగా నేను నా ప్రియమైన ప్రజలకి, మేమంతా ఒకటే, మాది తెలుగు జాతి, మేమంతా భారతీయులం, మేమంతా ఒకటి, మస్తు గుద్దులాడుకుంటాం, టైం వచ్చినప్పుడు అవుతాం. సో లెటెస్ట్ స్టాప్ దిస్ హియర్, రైట్, లెటెస్ట్ స్టాప్ దిస్ హియర్. ఈ రోజు తర్వాత మాట్లాడొద్దు మనం. ఎస్ అన్నడా, మనం ప్రూవ్ చేసి చూపిస్తాం, ఆయన ప్రూవ్ చేసుకుంటా చేసుకొని అండి. కాకపోతే ఎవరైనా సరే తెలంగాణ గురించి మాట్లాడే ముందు ఆలోచించి విజ్ఞతతో మాట్లాడాలని మీ ఛానల్ ద్వారా కోరుతున్నాను. ఫైనల్ గా గద్దర్ గారికి ఇష్టమైన పాట ఒకటి. చాలా పాటలు ఉన్నాయి, అంటే మీ ముందు చాలా పాటలు పాడండి. చాలా మంది మనిషికి ఆనందం వేస్తే సింగర్, గాయకులు పాటలు పాడుతుంటారు. అలాంటిది గద్దర్ గారు ఆనందం వేసి ఏదో ఒక పాట పాడుతుంటారు కదా, ఎక్కువగా పాడే పాట ఏది పాడుతుండే ఎక్కువగా? రండి రోకులన్న సంగం బెడదాము, సంగతేమో చూద్దాము, రండి రోకులన్న అట్లా నవ్వుకుంటా పాడేవాడు. చాలా పాటలు పాడేవాడు తను. ఓకే అక్క, సో ఇవాళకి కాంట్రవర్సీ ఇక్కడికి ఎండ్ చేయాలని ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇది ఒక మంచి ఏమంటారు దాని, ఒక ఆనవాయితీ అనుకోవచ్చు. అంటే ఇదే కొనసాగకుండా వేరే పనులు లేనట్టు ఇంకా చాలా ఉన్నాయి. ఎంతో మంది ఆడబిడ్డలు చేస్తున్నారు, ఎక్కడో మర్డర్లు అవుతున్నాయి, రైట్? ఆడబోయి మనం ఎందుకు సేవ చేస్తున్నాం, రైట్? ఎక్కడో అడక తిని అమరవీరుల కుటుంబాలు నిర్వీర్యం అయిపోయినాయి, ఉద్యోగాలు లేవు, రైట్? ఉద్యమకారులు కొట్లాడుతున్నారు. దాని గురించి చర్చిద్దాం. దాని గురించి ప్రభుత్వానికి, దేశ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రత్యర్థ పార్టీలకు, రైట్, వాళ్ళందరికీ అందరమై ఆ సమస్యని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. అక్కడ సాల్వ్ చేయకుండా దాన్ని డిగ్ చేస్తూ ఉంటే ఇంకేముంటుంది చెప్పండి? ఆ బొందలో నువ్వు కూడా పడుతావు, నువ్వు అనుకుంటా బొంద పక్కన దోవుతున్నావు అనుకుంటాడు, ఆ బొందలో నువ్వు కూడా పడతావు. వెరీ సింపుల్. సో అది కాకుండా అందరూ కలిసి ముందుకు పోవాలని కోరుతున్నాను. ఎవరు తెలంగాణ కోసమే కాదు, ఏ రాష్ట్రం కోసం కానీ ఏ కులం కోసం కానీ, ఏ మతం కోసం కానీ, తమ అస్తిత్వ కోసం కానీ మాట్లాడుకుంటా ఒకరినొకరు దూషించుకుంటుంటే సరిపోతుంది. రైట్ అక్క, ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.